నమో జగన్నాథాయ. ఓం నమో జగన్నాథాయ. ఓం నమో జగన్నాథాయ. భగవద్భక్తులారా, విష్ణు ప్రేమికులారా, ఆహా! నీలమాధవుడు, జగన్నాథుడు, వాసుదేవుని దివ్య ప్రాభవాన్ని తెలుసుకునేటువంటి పరంపరలో ఈరోజు మనం వేదంలో, పురాణాలలో ఈ దారుదేవత గురించి ఏ విధంగా వర్ణించారో తెలుసుకుందాం. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాయ జగన్నాథాయ తే నమః. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాయ జగన్నాథాయ తే నమః. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాయ జగన్నాథాయ తే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. దారుదేవత అంటే మన నీలమాధవుడేనండి, జగన్నాథుడు. ఋగ్వేదంలో ఎంత చక్కగా వర్ణించబడిందంటే, సముద్రంలోట ఒక పెద్ద దారువు అలా అలల తాకిడికి వస్తుంది అని చెప్పినంతనే జనులంతా కూడా ఆ దారువులోని జగన్నాథుని ఆశ్రయించారని చెప్పబడింది. భగవద్భక్తులారా, విష్ణు ప్రేమికులారా, ఓం శ్రీ జగన్నాథాయ నమః. వసుదేవుని తనయుడు వాసుదేవునిగా జగన్నాథుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. పురుష సూక్త పారాయణతో జగన్నాథుని అందరూ కూడా ఆరాధిస్తారు. సుభద్రాదేవిని శ్రీ సూక్తంతో, హ్రీం బీజాక్షరంతో కొలుస్తాము. బ్రహ్మపురాణం, పద్మపురాణం, స్కాంద పురాణాలలో, కపిల సంహితలో కూడా రథయాత్ర గురించి, జగన్నాథ క్షేత్రం గురించి, పురుషోత్తమ క్షేత్రం కాబట్టి దాని గురించి వర్ణించబడింది. భగవద్భక్తులారా, వృత్రాసురుని మీద ఇంద్రుడు ప్రయోగించిన ఒక ఆయుధంలో భాగమే జగన్నాథుని రథం కింద చెబుతారు. ఋగ్వేదం మన ధర్మం యొక్క పునాది. యజుర్వేదం యజ్ఞ క్రతువులు చెప్పేటువంటి విధానం. సామవేదం సంగీతం. అధర్వణ వేదం చికిత్సా విధానం. పూరి జగన్నాథుని ఆలయమంతా కూడా విశేషంగా ఖండోలైట్ అనేటువంటి ఒక రాయితో నిర్మించబడింది. యజుర్వేదంలో ఏదైతే బంగారం, వెండి, ఇనుము, రాగి ఇత్తడిని యజ్ఞ క్రతువులలో ఉపయోగించే విధానం చెప్పబడిందో, నీలమాధవుడైన జగన్నాథుని ఆలయంలో, నీలాద్రి మహోదయంలో బంగారం యొక్క ఆ సునభేష అనేటువంటి పూజా విధానాన్ని కూడా చెప్పబడింది. భగవద్భక్తులారా, జగన్నాథుడు జగద్బంధువు, దారు బ్రహ్మం, దారు దేవత, చక అభి, చక నయన్, చక డోలా అనే పేర్లతో ఆయన వర్ణించబడతారు. వేప చెక్కతో దారు దేవత రూపుదిద్దుకోవడం భవిష్య పురాణంలో చెప్పబడినటువంటి విధానం. భగవద్భక్తులారా, చూడండి, భక్తులంతా కూడా ఆ దారు దేవతామూర్తులను ఎంత విశేషంగా ఆరాధించి ఆ నీలమాధవుణ్ణి సేవిస్తున్నారు. ఓం శ్రీ జగన్నాథాయ నమః. ఓం విశ్వమూర్తయే జగన్నాథాయ నమః. దేవాదిదేవ దారు బ్రహ్మ అనంతాయ జగన్నాథాయ నమః. ఓం నారాయణాయ జగన్నాథాయ నమః. ఓం చతుర్మూర్తి జగన్నాథాయ నమః. ఓం విష్ణవే జగన్నాథాయ నమః. భగవద్భక్తులారా, విశేషంగా దారు దేవతామూర్తులను ఆరాధిస్తున్నటువంటి మనం, ఆహా, ఆ జగన్నాథుడు, సుభద్రాదేవి, బలభద్రుని చూసి ఆ దారుదేవతకు చెవులు, మెడ, చేతులు ఉండవండి అంటే విశేషంగా అనాది అనంత రూపమే జగన్నాథుడు. వేప చెక్కతో దారుదేవత రూపుదిద్దుకోవడం అనేది చాలా శ్రేష్టం. అందుకనే నీలాద్రి మహోదయం అనేటువంటి విశేషమైనటువంటి రచనలో కూడా నీలమాధవుడైన జగన్నాథుని యొక్క పూజా విధానాన్ని చెప్పడం జరిగిందిట. జగన్నాథుని ఆలయ విశేషాల్లో మరొక విశేషం, గృహ్య సూత్రం ప్రకారం
జగన్నాథుని మహాప్రసాదం కూడా తయారయ్యే విధానం. ఆ మహాప్రసాదం గురించి కూడా మనం చెప్పుకున్నామండి. ఏ రీతినంటే ఇవన్నీ కూడా ఎర్ర మట్టి కుండలలో నైవేద్యం తయారు చేస్తారు. నల్ల మట్టి కుండలు పూజా క్రతువులకు వాడరు. అంటే ఈ జగన్నాథ క్షేత్రంలో ఏదైతే మనమంతా కూడా ఆ గోపీవల్లభుడు జగన్నాథుని యొక్క విశేషమైనటువంటి ప్రాభవాన్ని తెలుసుకుంటూ ముందుకెళ్తున్నామో, స్వామి యొక్క దివ్య రూపం అమోఘం, అప్రమేయం, అనిర్వచనీయం. వేదాలలో, పురాణాలలో జగన్నాథుని గురించి ముఖ్యంగా బ్రహ్మపురాణంలో, పద్మపురాణంలో, స్కాంద పురాణంలో, కపిల సంహితలో, భవిష్య పురాణంలో, ఋగ్వేదంలో కూడా ఏ రీతినైతే వర్ణించబడిందో, వేదాలలో ఏది శ్రేష్టమని చెప్పబడిందో అదే రీతిన పూజా కార్యక్రమాలు, అదే రీతిన స్వామి యొక్క సేవ కార్యక్రమాలు అక్కడ నడుస్తున్నాయి. భగవద్భక్తులారా, విష్ణు ప్రేమికులారా, దారు దేవత అంటే శూన్య పురుషుడు, పరమ పురుషుడు, నిరాకారుడు, నిరంజనుడు, అటువంటి స్వామిని మనమంతా కూడా ఆరాధిస్తున్నాం. చూడండి, అప్రమేయమైనటువంటి స్వామి రూపాన్ని, అమోఘమైనటువంటి స్వామి యొక్క తేజస్సును, అనిర్వచనీయమైనటువంటి స్వామి యొక్క ప్రాభవాన్ని దర్శిస్తూ ఓం జగన్నాథాయ నమః, ఓం విశ్వమూర్తయే జగన్నాథాయ నమః. దారుదేవత అని ఎవరైనా పలికితే వెంటనే మనకు జ్ఞాపకం రావాల్సింది కేవలం మన జగన్నాథుడు, నీలాచల మాధవుడు, పరమాత్ముడు, జగన్నాథుడు, జగన్మోహనాకారుడు, జగదోద్ధారకుడైనటువంటి మన వాసుదేవుడు శ్రీకృష్ణుడు మాత్రమే. భగవద్భక్తులారా, దారుదేవత పురాణాలలో, వేదాలలో ఏ విధంగా చెప్పబడిందో దానికి సంబంధించినటువంటి విశేషాలను మనం తెలుసుకునే అదృష్టం మానవ జన్మ వల్ల మనకు సిద్ధించింది. కాబట్టి తరువాయి భాగంలో మరిన్ని పూరీ జగన్నాథ స్వామి ఆలయ విశేషాలు, జగన్నాథుని ప్రాభవాన్ని గురించి తెలుసుకుందాం. అంతవరకు ఓం విశ్వమూర్తయే జగన్నాథాయ నమః, ఓం దేవదేవ జగన్నాథాయ నమః, ఓం అనంతాయ జగన్నాథాయ నమః, ఓం నారాయణాయ జగన్నాథాయ నమః, ఓం చతుర్మూర్తి జగన్నాథాయ నమః, ఓం విష్ణవే జగన్నాథాయ నమః, ఓం శ్రీ జగన్నాథాయ నమః. జై జగన్నాథ, జై జై జగన్నాథ, జై 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 జగన్నాథ. కృష్ణ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామనామ వరాననే. జగద్గురువైన శ్రీకృష్ణుని కృపతో మనమంతా డాక్టర్ భవానీ మాతాజీ గారి ప్రవచనాలు విందాము. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. హరే కృష్ణ. మన ధర్మం సనాతన ధర్మం. మన సనాతన ధర్మం ప్రవచనాంశాన్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.